హాయ్ అండి. ఒక యూస్‌ఫుల్ టిప్పు. ఇలాంటి క్లిప్స్ మనం రెగ్యులర్‌గా ఇంట్లో వాడుతూ ఉంటాము. గ్రాసరీస్ కావాల్సినంత కంటైనర్‌లో తీసుకొని మిగిలినవి ప్యాక్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మన హెయిర్ క్లిప్స్ అనేవి పెయింట్ పోయిన తర్వాత వీటిని వాడుకోవడానికి ఎవ్వరం కూడాను అస్సలు ఇష్టపడం కదా! అలాంటప్పుడు వీటితో ఇలా ట్రై చేసేయండి. పిల్లలు బుక్స్‌లో రాస్తూ ఉన్నప్పుడు, చదువుతున్నప్పుడు గాలికి కంటిన్యూగా పేపర్స్ అనేవి ఎగురుతూ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు కరెక్ట్‌గా కాన్సంట్రేషన్ పెట్టండి. ఈ క్లిప్స్‌ని ఇలా పేపర్స్‌కి పెట్టేసాము అంటే పేపర్స్ అనేవి ఎటూ కదలవు. వాళ్ళు చక్కగా వాళ్ళ వర్క్ చేసేస్తూ ఉంటారనమాట. అలానే గ్రాసరీస్‌ని ప్యాక్ చేసుకోవడానికి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని 2 క్లిప్స్‌ని ఆపోజిట్ డైరెక్షన్‌లో ఇలా పెట్టేసాము అంటే ఎటు పడేసినా ఇవనేవి అస్సలు లీక్ అవ్వండి. మనం జర్నీస్‌కెళ్ళినప్పుడు కూడాను స్నాక్స్ ఉంటాయి కదా! అవి వదిలేసామంటే మెత్తపడిపోతూ ఉంటాయి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్యాక్ చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి. ఇంతకీ మీరెలా ట్రై చేస్తారో కామెంట్ చేసి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.